కేసీఆర్ లాగా చరిత్రలా మళ్ళీ పుట్టాడు. ఏంటికంటే నిజాతి మీద దీవెన ఆయన ఎంబడి ఉన్నది, పెద్దల తల్లిదండ్రి దీవెన ఉన్నది, ధనం పని అది దీవెనతోనే ఆయన వస్తాడు. 100% గెలుస్తాడు. 100,000% రాసి పెట్టుకో 1 తారీఖు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇట్లా దళిత బంధు, ఇలా కొన్ని చేరుతున్నాయన్న. ఇక 2 సార్లు చూసినాం, 3 సార్లు ఎక్సలెంట్ అయితే ఇక తెలంగాణ నంబర్ 1 ఇండియాలోనే. ఇక ఐటీ సెక్టర్ అయినా, ఎడ్యుకేషన్ అయినా, ఏదైనా. पेंशन आ रहा, गरीब अमीर नहीं बोले सर का अब पैर हाथ टूट गया, किसका भी पेंशन अच्छा आ रहा. और गवर्नमेंट स्कूल्स के बारे में और उनके फूड के बारे में अच्छा है. अब मैं भी गवर्नमेंट स्कूल में पढ़ा और मेरे को भी अच्छा दिखा. ప్రతి మనిషి అనేది కూలీనాలు చేసి బతుకుతున్నారు. బంజారా హిల్స్, బొంబాయి, జూబ్లీస్ అక్కడ బతుకుతున్నారు. పాడుబడ్డ గుట్టలకు పచ్చదనం ఇచ్చిండు, కండ్లతో చూడండి మీరు. అద్దాలు ఇచ్చిండు తల్లిదండ్రికి, కండ్లతో చూడమన్నాడు. డబల్ బెడ్రూమ్లు ఇస్తున్నాడు. ఒక్కటి శంకరపల్లి రోడ్డు పక్కకు 3,000 కుటుంబాల ఇండ్లు కట్టిండు. పెళ్ళైన తర్వాత నాకు చదివి వరకు వచ్చేసింది, ప్లస్ కేసీఆర్ కిట్ వచ్చింది. కేసీఆర్ వచ్చిన తర్వాత అన్ని ప్లస్ పాయింట్ ఉన్నాయి, అన్ని మైనస్ పాయింట్ ఏమీ లేదు. కేసీఆర్ పథకాలు అన్నీ బాగున్నాయి కాబట్టి ప్రతి ఒక్కటి కరెంట్ కానీ, నీళ్లు కానీ, మళ్ళీ అంటే కళ్యాణ లక్ష్మి కానీ, మళ్ళీ అంటే మనకు మైనార్టీ లోన్స్ కానీ, ప్రతి ఇంటికి నల్ల వస్తుంది, లేదనే సమస్యనే లేదు. కరెంట్ 24 గంటల్లో వస్తుంది, లేదనే సమస్యనే లేదు. अब पहले के टाइम में पेंशन आता था और कम आता था तो उनको घर में जरा रिस्पॉन्स नहीं देते थे, बड़ी जने हैं बोल के. अब केसीआर साहब क्या करेंगे, पेंशन बढ़ा दिए, 3 से 4 हज़ार रुपये कर दिए, तो उनके घर में उनकी अम्मी अब्बा को ले लेके अच्छा है समझो. డబుల్ బెడ్రూమ్ ఎవరైతే ఇవ్వలేరు, ఇందిరాగాంధీ ఇచ్చింది కానీ తక్కువ, చాలా తక్కువ. ఇప్పుడు కేసీఆర్ కొన్ని లక్షల మంది, కొన్ని కుటుంబాలకు ఇచ్చింది. మళ్ళీ పేదవాళ్ళు అనేది ఒక రూమ్ ఉండాలి, ఒక ఇల్లు ఉండాలనేది వాళ్ళకి కళ ఉంది కదా, అది కేసీఆర్ నెరవేరుస్తున్నాడు.